హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. మరొకసారి రేగి వడియాలు చేయబోతున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మాతో పెద్ద రోల్ లేదు, చిన్న రోలు మీరు అనుకూలంగా ఎలాగ చేయగలుగుతారో చూపించండి అని అడిగారు. సో నేను వాళ్ళకు కన్వీనియంట్గా ఉండేలాగా చిన్న రోల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మొదటగా మనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోండి. రేగిపళ్ళుని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వాటన్నిటిని ఓపెన్ చేసుకొని పురుగులు ఉన్నాయా లేదా చూసుకొని పురుగులు ఉన్నవన్నీ పడేసుకొని బాగున్నవి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అదేవిధంగా రాళ్ళ ఉప్పు లేదంటే పింక్ సాల్ట్, నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను ఇక్కడ. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న రేగిపళ్ళుని బట్టి మనం బెల్లం క్వాంటిటీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా పులుపు ఉంటాయి, కొన్ని చాలా స్వీట్ ఉంటాయి. సో దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోవాలి. మొదటగా రోల్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర తడి తగిలితే మనకి పౌడర్ అవ్వదు, నలగదు. సో ఫస్ట్ జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత అందులోకి మనము పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసుకొని పచ్చగా అయ్యేంత వరకు దంచుకుంటే సరిపోతుంది. మరి నున్నక్కర్లేదు. మనం ఎలాగో రేగిపల్లిలో వేస్తాం కాబట్టి అప్పుడు కలిసిపోతుంది. మనం చిన్న రోలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేయలేము. అందుకు ఒక్కొక్కటిగా వేసుకుంటూ డైరెక్ట్గా మనము గింజ మీద కొట్టండి. గింజ మీద కొట్టడం వల్ల బాగా బద్దలైపోతుంది. మరీ దంచవలసిన అవసరం లేదు. గింజ బాగా నలిగింది అనుకోండి, మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. గింజ లోపల ఒక చిన్నది ఉంటుంది, ఒక లేయర్ కదా, దాంట్లో ఉన్న ఆ గింజని కూడా తింటే చాలా మంచిదంట మనకు. అందుకోసం ఆ గింజని కూడా తినడానికి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనుకోండి. నేనైతే గింజని మామూలుగా రేణిపళ్ళు తిన్నప్పుడు నేను అలాగే నమిలేస్తాను. కానీ అందరూ అలా తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా చేయడం వల్ల మనకు లోపల ఉన్న ఆ గింజను కూడా తినడానికి మంచి అవకాశము. మనకి ఎలాగో పగిలిపోతాయి కాబట్టి మరి మనము రేగివడలు తినేటప్పుడు పైన ఉన్న థిక్ లేయర్ అంటే గింజ వస్తుంది కదా, దాన్ని మనం ఉమ్మేయచ్చు. ఈ విధంగా అన్నీ దంచుకోవాలి. రేగిపళ్ళు నలిగాక ఇందులోకి మనము పక్కన దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా మనకి దంచడం వల్ల పచ్చిమిర్చి మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎన్ని అయితే అన్ని తీసి పెట్టుకున్నామో అన్ని గింజల్ని సేమ్ ఇదే ప్రాసెస్లోనే దంచేసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ రేగిపళ్ళు అసలు ఎందుకు చేయాలి అంటారా, మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో దానికోసం అయితే మనం కంపల్సరీ సీజనల్ ఫ్రూట్గా కూడా వాడాలి. మనకి మధ్యలో ఎలాగో దొరకవు కదా ఈ సీజనల్ ఫ్రూట్స్. సో మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకొని మనము ఆ రేగి వడియాల్ని మనము తినవచ్చు. సో మనము ఈ సీజన్ లేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఏ సీజన్లో అయినా కూడా మనము ఆ ఫ్రూట్ని తినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. మోకాలు నొప్పులు రావంట, డయాబెటీస్ రాదంట. అండ్ మనకి ఈ లావు ఉంటాం కదా, సో లావు వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుందంట. సో హెయిర్కి కూడా అండ్ బాడీలో మనకి నాకు తెలిసినంత వరకు సీజనల్ ఫ్రూట్స్ ప్రతి ఫ్రూట్ యూస్ఫుల్లేనండి. సో మనకి ఏ సీజన్లో వచ్చిన ఏ ఫ్రూట్ అయినా కూడా తినకుండా వదలకండి. సీజనల్ ఫ్రూట్స్ అంటేనే ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా మనకి. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా. సో ఆ సీజన్లో దొరికినప్పుడే మనం కంపల్సరీ వాటిని తినాలి. సేమ్ ఈ ప్రాసెస్లోనే మీరు ఎన్ని గింజలైనా కూడా ఇంట్లోనే, అంటే మనకి పెద్ద రోల్ లేదు ఎలాగా అనే టెన్షన్ కూడా లేదండి. సో ఈ విధంగా ప్రతి ఇళ్ళలోనూ నాకు తెలిసినంత వరకు ఈ చిన్న రోల్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు కదా. అంటే మిరియాలు దంచుకోవడానికి, తెల్లవాయ దంచుకోవడానికో, లేదంటే 1-2 పచ్చిమిర్చి అవసరమైతే దంచుకోవడానికో. సో అలాంటప్పుడు ప్రతి ఇంట్లోనూ చిన్న రోల్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ అన్ని దంచేసాను, ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని నేను అంతా మిక్స్ చేస్తాను. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి దంచినప్పుడు కొద్దిగా మిర్చి ఎక్కువ ఉండొచ్చు, సాల్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో అందుకోసం అలాగా ఒక్కొక్క వడ అలా డిఫరెంట్గా లేకోకుండా అంతా ఈక్వల్గా ఉండే కోసము నేను ఒక ప్లేట్లోకి వేసుకొని చేత్తోనే బాగా మిక్స్ చేసేస్తున్నాను. అలా మిక్స్ చేయడం వల్ల అది ఈక్వల్గా కారము, ఉప్పు అంతా పడుతుంది కదా. సో అందుకోసం ఇలా చేస్తున్నాను. నాకు దీన్ని చూసినప్పుడల్లా, వడలు చూసినప్పుడల్లా మాకైతే మేము చిన్నప్పుడైతే ఇలా రేగిపళ్ళు మేము తోటల దగ్గర ఏరుకొని వచ్చినప్పుడు మేము చిన్నప్పుడైతే వీటిని అంటే రోట్లో కాదు కానీ ఒక గుండ్రాయి తీసుకొని బండ మీదనే దంచుకొని తినేవాళ్ళము. అంటే మరీ ఇవన్నీ వేసేవాళ్ళం కాదు కానీ జస్ట్ ఉప్పును రేగిపళ్ళు మాత్రమే వేసి దంచుకొని తినేవాళ్ళము. అది మాత్రం చాలా బాగా గుర్తుంది. మనము రేగిపళ్ళుని అదేవిధంగా అంటే డైరెక్ట్గా కూడా తినాలనుకోండి, పంటికి ఒక 4-5 తినగానే మనకి పళ్ళు పులుపెక్కేస్తాయి. అదే ఇలాగా చేసుకున్నాం అనుకోండి, మనకి పంటికి పెద్దగా అంటే కొరికే అంత పని ఉండదు కదా. సో కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ పంటికి కూడా ఇబ్బంది కలగదనమాట. సో కాబట్టి మీరు వీలైనంత వరకు ఇలా చేసుకుంటేనే నాకు తెలిసినంత వరకు కూడా చాలా బెస్ట్.
ఇదిగో చూడండి, ఈ విధంగా అంతా బాగా పైకి కిందికి అంతా బాగా కలిసే విధంగా చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వడలు చేసుకోవాలి. ఇంకో నేనైతే ఒక ట్రే తీసుకొనేసి అంటే లైక్ ప్లాస్టిక్ కవర్స్. సో నా దగ్గర అయితే ఓలిగా కవర్లు ఉన్నాయి. సో ఆ కవర్స్ను నేను ఇలాగ ట్రేలో పరుచుకొనేసి మనం కొద్దిగా తీసుకొని ఒక చిన్న చిన్న బాల్ చేసుకొని చూపిస్తున్న విధంగా వడలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంటే అంతా చేసుకుంటే ఇదిగో నాకు ఇలా అయితే ఒక 3 ట్రేస్ అయినాయి. సో బట్ నేను ఒక 1 ట్రే మాత్రమే వీడియో తీశాను. ఇలాగ ఎండలో ఎండబెట్టుకోవాలి. మనకు అంటే డే అంతా బాగా డైరెక్ట్ ఎండ తగిలేలాగైతే ఒక 2-3 డేస్లో అయిపోతుంది. బట్ నాకైతే ఆఫ్టర్నూన్ ఎండ మాత్రమే వస్తుంది. సో నాకు ఒక 4 డేస్ దాకా పట్టింది. సో ఒక 2 డేస్కి వన్ సైడ్ అంతా బాగా ఎండిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకోవాలి. తిప్పుకుంటే కింద పచ్చిదనం ఉంటుంది కదా, సో అలాగా. సో ఇలాగా ఒక 3-4 డేస్ కదా, సో అలా తిప్పుకుంటూ మనము ఎండబెట్టుకుంటే సో అన్ని సైడ్ బాగా ఎండిపోతుంది. ఇదిగో నాకైతే 4th డేకి ఇలా అయింది. ఇప్పుడు నేను ఇలా తుంచుతున్నప్పటికీ నాకు బాగా క్రిస్పీనెస్గా అనిపించింది. సో నేను దీన్ని తీసేసాను. ఇంకా మీకు కుదిరితే స్టోర్ చేసిన తర్వాత మధ్యలో ఏదో ఒక రోజు మరీ ఎండలో పెట్టుకుంటే సో స్మెల్ రాకుండా